ఇదిరా నాయన మ్యాచ్. దీనికోసం వెయిట్ చేస్తున్నా. మ్యాచ్ అస్సలు మిస్ అవ్వకుండా ఎందుకంటే చాలా ఫన్నీగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే కదా. ఒకవేళ సిఎస్కే గెలిచింది అనుకోండి, రీజనబుల్ ఫ్యాన్స్ వచ్చి ఏమంటారో తెలుసా, మ్యాచ్ నడిపించింది తల, మ్యాచ్ గెలవడానికి రీజన్ తల. ఈవెన్ ఎవరన్నా సెంచరీ కొట్టినా లేకపోతే 4 వికెట్లు తీసినా దానికి కూడా తలానే రీజన్ అంటారు. కానీ యాజ్ ఏ కెప్టెన్ గా రుతురాజ్ కి క్రెడిట్ ఇవ్వరు. ఏం చేసినా తలానే అబ్బా, వంగినా తలానే, పిత్తినా తలానే. అదే ఒకవేళ సిఎస్కే ఓడిపోయింది అనుకోండి, రుతురాజ్ కెప్టెన్సీ సరిగ్గా లేదబ్బా, అక్కడికి ధోని హెల్ప్ చేశాడు కాబట్టి మ్యాచ్ అంత దూరం వచ్చింది, లేకపోతే ఎప్పుడో పోయేది అని ఈ విధంగా పాపం రుతురాజ్ మీదకి దొబ్బేస్తారు. కానీ మిగతా టీం ఫ్యాన్స్ అందరూ చూసి అనుకోవచ్చు, అరే ఏందిరా ఇది అన్యాయం కదా అని. అన్యాయము ఏంది, అన్యాయంలో పోచ్చులే, తలా ఫర్ రీజన్ ఇక్కడ అని ఎగురుతారు. ఆయన ఎంతవరకు కరెక్ట్ అబ్బా. ఇది ఫేవరెట్ ప్లేయర్ ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి కానీ ఈయన మాత్రం ఆయన పేరు చెడగొట్టేటట్టున్నారు. యాక్చువల్ గా మొన్న ఒక మీమ్ చూశాను, అది ఎంత హౌలే అంటే అంత హౌలే. రోహిత్ శర్మని ధోనిని కంపేర్ చేశారు. కంపారిజన్ అని చెప్పాను కదా, మీరేమనుకుంటున్నారు? ఎవరి కెప్టెన్సీ బాగుంది, ఎవరు ఎక్కువ ట్రోఫీస్ తీసుకున్నారు, ఎవరు ఎక్కువ 6 లేదా 4 కొట్టారు, లేదా ఇద్దరులో ఎవరు బాగా పరిగెడతారు, ఈ రకంగా కంపేర్ చేస్తే బాగుంటది కదా. 20th ఓవర్లో 20+ రన్స్ ఎవరు ఎక్కువ సార్లు కొట్టారని కంపేర్ చేశారు. ఇలా కంపేర్ చేసిన వాడికి మైండ్ ఉందే పోయిందా అర్థం కావట్లే. ధోని ఎప్పుడు వస్తాడు, రోహిత్ ఎప్పుడు వస్తాడు? రోహిత్ ఏమో ఓపెనర్, ధోని ఏమో ఫినిషర్. అరే దీనమ్మ రికార్డులు చూడాల్సిన అవసరంలే. ధోని లాస్ట్ లో వస్తాడు కాబట్టి ధోనినే ఎక్కువ సార్లు కొట్టింటాడు. వీళ్ళెమిటర్ చూడండి, ధోని 6 సార్లు 20+ రన్స్ కొట్టారు. తలా ఫర్ రీజన్ ఏమనాలన్నా ఏమో మరి. సర్లే, తలా ఫర్ రీజన్ ధోనియే తోపు అనుకుందాం. ధోని ఇలా ఎగురుతాడా? ధోని చిల్లర్గా బిహేవ్ చేస్తాడా? అస్సలు చేయడు. ఈ ఫ్యాన్స్ కి క్వైట్ ఆపోజిట్ ఉంటాడు ధోని. కూల్ గా, కామ్ గా, ఎప్పుడు ఒక ప్లాన్ తో ఉన్నట్టు ఉంటాడు. అందుకే ధోని అయ్యాడు. వీళ్ళతో పోల్చుకుంటే విరాట్ ఫ్యాన్స్ చాలా మేలు. నార్మల్ గా విరాట్ కోహ్లీ చాలా అగ్రెసివ్ బ్యాట్స్మెన్, కానీ ఫ్యాన్స్ మాత్రం డీసెంట్ గా ఉన్నట్టు అనిపిస్తారు. ఇక్కడ చూడండి, కంప్లీట్ రివర్స్ అయిపోయింది. కూల్ గా ఉన్న ప్లేయర్ కేమో అగ్రెసివ్ ఫ్యాన్స్, అగ్రెసివ్ ప్లేయర్ కేమో డీసెంట్ ఫ్యాన్స్. ఇది ఏందో అర్థం కాలే. లిమిట్ ఉంటుందబ్బా దేనికన్నా. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆకాశమే హద్దురా అన్నట్టు పోతుంటారు. ముందేమో తలా ఫర్ రీజన్ అంటే గ్రేట్ అనుకునేటోళ్ళు, ఇప్పుడేమో నవ్వుతున్నారు. ఏం చూసినా ఎక్కడ చూసినా తలా ఫర్ రీజన్ అయిపోయింది. ఒకటి బాగా ఆలోచించండి, ధోని లాగా ఉందాం అనుకుంటున్నారా లేకపోతే ధోని కింద ఉందాం అనుకుంటున్నారా? నాకు తెలిసి మన లాంటి ఫ్యాన్స్ ధోని దగ్గర కూడా పోలేం. ఎందుకంటే ఫ్యాన్స్ ని ఎక్కడ పెట్టాలో సెలబ్రిటీస్ కి తెలుసు కాబట్టి. సింపుల్ అబ్బా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఇంకొక సక్సెస్ఫుల్ పర్సన్ ని మాత్రమే కలవాలనుకుంటాడు. వాళ్ళతోనే తాగాలి, వాళ్ళతోనే తిరగాలి, వాళ్ళతోనే ఎంజాయ్ చేయాలనుకుంటాడు. సో అందుకే మీరు కూడా ధోనిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ధోని అవ్వండి. ధోని కింద లేదా ధోని వెనకాల ఉండాలనుకోకండి. సర్లే బా, ఇదంతా పక్కన పెట్టండి. ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు, సిఎస్కేనా ఎస్ఆర్హెచ్? నేను మాత్రం మ్యాచ్ అయిపోయేంత వరకు ఏమవుతుందో తెలియదు కాబట్టి పాజిటివ్ ఒపీనియన్ తోనే ఉంటా. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటా. సర్లే, ఇక్కడికి ఎక్కువ వాగేసాను. ఉంటా మరి, టాటా బాబాయ్.